హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. మా ఇంటి బంగారం ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మరి ఆ బంగారం ఎవరు? మన శామ్ గారే కదా. మరి చాలా రోజుల గ్యాప్ తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చారు. మంచి మూవీతో మన ముందుకు వచ్చారు. అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తున్నారు. 100 crore క్లబ్లో ఉన్నారనమాట. మరి ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా పండాయి. అందరూ ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు కాబట్టే ఈరోజు ఆ మూవీ అందరికీ నచ్చుతోంది. మరి అందులో అన్ని క్యారెక్టర్స్లో ముఖ్యంగా ఒక క్యారెక్టర్ ఉంటుందండి. మన లైఫ్లో కూడా ఆ క్యారెక్టర్ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్లో. అంటే ఎవ్రీ బంగారం నీడ్స్ ఎ డైమండ్ లైక్ కిరణ్మయి అంటున్నారు. ఆవిడెవరో కాదు, కిరణ్మయి ఫ్రమ్ మా ఇంటి బంగారం. మంజుష గారు ఉన్నారు మనతో పాటు లైవ్లో US నుంచి. మరి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ మంజుష గారు. హలో అండి. ఎలా ఉన్నారు? మా ఇంటి బంగారం బంగారం మంజుష గారు డైమండ్ అంటున్నారు మిమ్మల్ని. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని అసలు ముందుగా? బాగున్నానండి. ఇక్కడ చాలా బాగా ఓపెనింగ్స్ అవి కూడా అయ్యాయి. రైట్. బాగా సక్సెస్ అయింది కూడా ఇండియాలో, US లో. రైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. కరెంట్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్. బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపడుతున్నారా? మీతో మాట్లాడుతున్నారా? ఎలా ఉంది రెస్పాన్స్ అక్కడ? గుర్తుపడుతున్నారండి, గుర్తుపడుతున్నారు. చాలా కనెక్ట్ అవుతున్నారు కూడా కిరణ్మయి అనే క్యారెక్టర్ కి. రైట్. సో నా పేరు మర్చిపోతున్నారు, అందరూ కిరణ్మయి అనే పిలుస్తున్నారు. అంతే కదా, అప్పుడే మీరు గెలిచిపోయినట్టు. అంతే. సో అయితే అక్కడ US లో మీరు ఇంతకు ముందు అసలు ఎక్కడి నుంచి, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయ్యారని విన్నాము. మీడియా ఛానల్లో కూడా వర్క్ చేసినట్టు విన్నాము. ఏంటి అదంతా నిజమేనా? అవునండి. అంటే నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ భద్రాచలం అండి. తర్వాత స్టడీస్ కోసం ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఇంకా జాబ్ అండ్ స్టడీస్ అక్కడే. కొంతకాలం చేశానండి హిందుస్థాన్ టైమ్స్, రేడియో సిటీ, TV9లో చేశాను. దాని తర్వాత ఐ టుక్ అ బ్రేక్ అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము వేరే కంట్రీస్ అని చెప్పి వి స్టార్టెడ్ దిస్. ఇంకా అప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో ఇన్స్టాలో కొంచెం ఆ పేరు వచ్చింది. దాని తర్వాత నందిని గారు నన్ను ఇన్స్టాలో చూడడం, నన్ను అడగడం, అప్రోచ్ అవ్వడం అంతా అక్కడే జరిగిందండి. అసలు మీకు రీల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? మీ జర్నీ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక టీవీలో వచ్చేసారు, సినిమా పెద్ద స్క్రీన్లో వచ్చేసారు. ఎలా ఉండింది ఆ జర్నీ? ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలి అని? ఏమైనా అనుకున్నారా ముందు, లేదా ర్యాండమ్గా స్టార్ట్ అయిపోయిందా అది? ఫ్రాంక్గా చెప్పాలంటే నేనేం అనుకోలేదండి. మామూలుగా చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేట్ ఉండేదాన్ని యాక్టింగ్, టువర్డ్స్ యాక్టింగ్. సో అలా కొంచెం ఆ స్కిల్స్ ఎగ్జిబిట్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. ఇనిషియల్లీ నాకు ఎలాంటి రికగ్నిషన్ రాలేదు, అంటే పెద్ద రీచ్ వెళ్ళలేదు. రెస్పాన్స్ బాగుంది కానీ రీచ్ అంత వెళ్ళలేదు. ఎంత టైం పట్టింది మీకు రీచ్ రావడానికి? నేను స్టార్ట్ చేసిన ఒక 4 years అట్లా వచ్చిందండి. ఆల్మోస్ట్. సో నిర్మలమ్మ గారిది రీల్ ఒకసారి చేశాను నేను. చేసినప్పుడు అది అందరికి బాగా నచ్చింది, దాని రీచ్ బాగా వెళ్ళింది. అది వైరల్ అవ్వడంతో ఇంక అక్కడి నుంచి కాస్త రికగ్నిషన్ పెరిగిందండి. తర్వాత సూర్యకాంతం గారి చేశాను. సూర్యకాంతం గారివి బాగా పేరు వచ్చింది. అవునండి, బ్రహ్మానందం గారు, సూర్యకాంతం గారి బాగా పేరు వచ్చింది. మీకు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మనం మూవీస్లోకి వెళ్ళాలి అని ఏమైనా ఇంటెన్షన్ ఉండిందా? అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ కొంచెం ఉందండి. అంటే నా స్కిల్ సెట్ చూసి నా టాలెంట్ ఉంది అని ఎవరైనా గ్రహించి వస్తే కంపల్సరీ వెళ్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాను. అది కూడా మేనిఫెస్టేషన్ అంటారా మరి తెలీదు కానీ, నందిని గారి మూవీలో చేస్తే బాగుంటుంది అని జస్ట్ ఈ ఆఫర్ వచ్చే 3 months ముందర అనుకున్నాం ఫ్యామిలీలో. అలా జస్ట్ వచ్చిన 3 months కి ఆవిడ దగ్గర నుంచి కాల్ రావడం అనేది ఇట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. మేనిఫెస్టేషన్ అనుకుంటే ఇదైతే. ఫస్ట్ మీకు ఎలా అప్రోచ్ అయ్యారు టీమ్? నాకు సమంత గారు మేనేజర్ మెసేజ్ చేశారండి, ఆర్య గారు. ఇలా సమంత గారి కొత్త ప్రాజెక్ట్ ఉందండి, సో నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ షేర్ చేయండి అని చెప్పారు. ఫస్ట్ మీకు అది రాగానే ఫేక్ గా అనిపించలేదా? నేను కొంచెం రీచెక్ చేసుకున్నానండి. నాకు అనిపించింది అవునా కాదా అని రీచెక్ చేసుకున్నాను. కాకపోతే ఆయన ఇంటర్వ్యూస్ అవి కూడా చూసాను, ఆయన ప్రొఫైలే ఉంది. సో నేను కాంటాక్ట్ షేర్ చేశాక నందిని గారిది ఆయన కాంటాక్ట్ షేర్ చేశారు టు రీఅష్యూర్ ఈవిడే అని చెప్పి. సో మ్యామ్ ఇంకా నాకు మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టారు, తర్వాత కాల్ మాట్లాడారు. ఫస్ట్ టైం కాల్ చేస్తుంటే ఏమనిపించింది మీకు? అంటే ఫస్ట్ ఏం మాట్లాడాలి అనుకున్నారు? కొంచెం నర్వస్ గా ఫీల్ అయి ఉన్నారా అసలు? అలా
చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యానండి. కానీ అంత కనబడలేదు గానీ మ్యామ్ ఇట్లా మెసేజ్ చూసిన వెంటనే నాకు కొంచెం హార్ట్ బీట్ పెరిగింది. హ్మ్. ఓహ్! ఏంటి ఇది నిజంగానే జరుగుతోందా అని. హ్మ్. ఇంకా ఆవిడ చాలా కంఫర్టబుల్ ఫీల్ చేయించారు. వెంటనే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను హ్మ్. ఎప్పటినుంచో ఫాలో అవుతున్నా ఇది సూర్యకాంతం గారివి అది. మా ఫ్రెండ్స్ నుంచి వచ్చాయి మీ రీల్స్ ఫస్ట్ ఓహ్! అని చెప్పి ఓకే. ఆవిడ స్టోరీ అంతా షేర్ చేసుకున్నారు. హ్మ్. చాలా నీట్‌గా మాట్లాడారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఈ తర్వాత కాన్వర్జేషన్స్ ఇట్లా అంతా నాకు స్టోరీ కాల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. జరిగిందా? ఆన్‌లైన్‌లోనే జరిగింది. మొత్తం కాల్‌లోనే అండి. మీరు మొత్తం యూఎస్‌లో కాల్‌లోనే ఉంటారు జరిగింది. కాబట్టి. అవును. అవును. కాల్‌లోనే జరిగింది. ఇంకా అప్పుడు ఇలా ఒక 2 సీన్స్ చెప్పారు. హ్మ్. ఆడిషన్ తీసుకుంటాము. అంటే నాకవసరం లేదు రాజ్ సార్‌కి కావాలి అని అన్నారు. అప్పుడే అదొక పెద్ద కాంప్లిమెంట్‌గా ఫీల్ అయ్యాను నేను. ఆహాహా! ఓకే. ఎందుకంటే ఆవిడ అంత ట్రస్ట్ పెట్టి యాహ్! నా పైన నాకవసరం లేదు నువ్వు అన్నారు. చెయ్యగలవు అని చెప్పి పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఆ ట్రస్ట్‌ని నేను బ్రేక్ చేయకూడదు అని కొంచెం ఆ నెర్వస్‌నెస్ లోపలుంది. హ్మ్. అది నేను చేసి పంపించాను. పంపించినప్పుడు కొన్ని చేంజెస్ కూడా చెప్పారు. ఓకే. ఎందుకంటే నేను సూర్యకాంతం గారివి, బ్రహ్మానందం గారివి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ, వాళ్ళ టోన్ కానీ కొంచెం లౌడర్ వేలో ఉంటుంది. హ్మ్. యెస్. కొంచెం గంభీరంగా ఉంటుంది. సో, హయ్యర్ వేలో ఉంటుంది. సో, రైట్. లేదు ఇంకొంచెం తగ్గించాలి. ఇది చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో, యూ హావ్ టు మెల్లో డౌన్ ఎ బిట్ అని చెప్పి చాలా గైడ్ చేశారు మ్యామ్. ఏంటి తర్వాత కిరణ్మయిలాగా డ్రెస్ హ్మ్. వేసుకొని చేసారా? ఎలా చేసారు ఆడిషన్‌లో? అవునండి. శారీ కట్టుకొని చేయమన్నారు. శారీ ఓకే. కట్టుకొని చేశాను. హ్మ్. మ్యామ్ ఓకే చేశారు. ఇంకా పంపించారు సమంత గారికి, రాజ్ సార్‌కి. ఓకే. సో, ఒక 1 వీక్‌లో అలా నాకు యాహ్! యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ థిస్ రోల్ అని వచ్చింది ఈ 1 మెసేజ్. వీక్‌లో మీకు థాట్స్ ఎలా ఉండేది? సెలెక్ట్ అయితాను అనుకున్నారా? అవ్వను అనుకున్నారా? అవ్వకపోతే ఏం చేయాలి? అయితే ఏం చేయాలి? అని ఒక మైండ్ సెట్‌లో ఉంటారు కదా! మీరేం ఆలోచించారు? యాహ్! అంటే ఇదొక కైండ్ ఆఫ్ టెస్ట్ అనే అనుకున్నానండి నేనైతే. అంటే ఓకే. నేను చెయ్యగలను. హ్మ్. కాపోతే ఏదో సంథింగ్ ఐ హావ్ టు ఇంప్రూవ్ ఒకవేళ రాకపోతే అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. ఆ ఓకే. టైంలో మాత్రం నేను ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదండి. ఎందుకంటే ఓకే. అగైన్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంటే ఇట్స్ నాట్ ఈజీ. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఎంతోమంది చాలా ఆపర్చునిటీ హార్డ్ కోసం వర్కింగ్ వెయిట్ ఉంటారు. చేస్తారు. టాలెంటెడ్ పీపుల్ కూడా చాలా మంది బయటున్నారు. హ్మ్. కానీ పాపం వాళ్ళకి ఆర్గానిక్ వేలో వెళ్ళినప్పుడు ఆపర్చునిటీస్ దొరకడం అనేది చాలా కష్టం. అంతే. అవును. మనకున్న ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి గానీ, ఉన్న పరిస్థితులకి. హ్మ్. వస్తే వచ్చింది. ఎందుకంటే లక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అవును. విత్ హ్మ్. టాలెంట్. హ్మ్. సో, వచ్చింది ఆపర్చునిటీని నేను రైట్ వేలో యూజ్ చేసుకున్నానని అనుకున్నా. ఎందుకంటే ఆవిడ ఓకే చెప్పారు. రైట్. ఓకే ఓకే. అని చెప్పిన తర్వాత ఇంకా చేంజెస్ నాకు చెప్పలేదు. హ్మ్. అప్పుడు నేను కొంచెం కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. ఓకే. వస్తుందేమో అని చెప్పి. రైట్. నాకు వెంటనే 1 వీక్‌లో వచ్చింది. యాక్చువల్లీ 1 వీక్ అంటే ఐ థాట్ కొద్ది రోజుల తర్వాత వెంటనే చెప్తారని అనుకున్నా. ఓకే. నాకేం మెసేజ్ రాలేదు. హ్మ్. అప్పుడు నేనింకా ఓకే. వస్తే వచ్చింది లేకపోతే లేదనుకున్నా. హ్మ్. అది హ్మ్. అనుకున్న ఒక 4 డేస్‌కి నాకు వెంటనే మెసేజ్ వచ్చింది. అప్పుడు షేర్ సో చేసుకున్నారా ఫ్యామిలీ మెంబర్స్‌తో? యాహ్! చాలా హ్యాపీగా ఫీలయ్యానండి. హ్మ్. ఆవిడ ఇలా సెలెక్టెడ్ అని చెప్పిన ఒక 2 డేస్‌కో ఏమో నాకు యూ హావ్ టు ట్రావెల్ ఇలా మీది నౌ యూ ఆర్ గోయింగ్ టు డూ అ ఫుల్ లెంగ్త్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అని అన్నారు. హ్మ్. అది నేను చూసి ఏంటి ఫుల్ లెంగ్త్ రోల్ స్టార్ట్ టు ఎండ్ అంటున్నారు. నేనేదో జస్ట్ 1, 2 సీన్స్ అనుకున్నా. ఓకే. కొంచెం ఫస్ట్ వెయిటేజ్ ఉన్న సీన్స్ చెప్పలేదనుకుంటా. అనుకున్నా. ఫుల్ లెంగ్త్‌గా ఉంటారని. లేదండి. 'కిరణ్మయి' క్యారెక్టర్ అనే చెప్పారు. మంచి ఓకే. క్యారెక్టర్ అన్నట్టుగానే అని అనుకున్నాను. హ్మ్. ఇంకా ఆవిడ మూవీలో ఆపర్చునిటీ ఎందుకంటే నాకు ఆవిడ ఐ లైక్ హర్ వర్క్ అండ్ ఇది అంతే గదా! ప్రాపర్ డైరెక్షన్ హ్మ్. నాకు చాలా ఇష్టము. సో, ఆవిడ దాంట్లో చేయడం ఒక మంచి ఆపర్చునిటీ కింద ఫీల్ అయ్యాను. సో, నౌ రైట్. ఇట్స్ ఎ ఫుల్ లెంగ్త్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అనేది ఒక 10 బోనస్. సార్లు చదివాను నేను. యాహ్! యాడెడ్ బోనస్. ఇంకా హ్మ్. యాహ్! మై హ్యాపీనెస్ హాడ్ నో లిమిట్స్ యాక్చువల్‌గా హ్మ్. చెప్పాలంటే ఆ హ్మ్. మూమెంట్‌లో. హ్మ్. ఇంక ఫ్యామిలీకి కూడా చూపిస్తే అవును ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అంటున్నారు. మూవీ అంతా ఉంటావు అంటున్నారు అని అన్నారు. ఇంకా వెంటనే నేను ఆల్‌మోస్ట్ 4 డేస్‌లో నేను ట్రావెల్ చేసేసానండి. 4 ఆ డేస్‌లో రోజు అంటే నుంచి. మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు మెంటల్లీ ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే యూఎస్ నుంచి ఇండియా వచ్చేసేయాలి. సో, ఏంటి అవును. ఎప్పుడు వెనక్కి తిరిగి అంటే వెళ్ళాలా వద్దా అని ఏమైనా ఆలోచించారా? లేదు నాకు ఆపర్చునిటీ వచ్చింది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చేసారా? ఆపర్చునిటీ వచ్చింది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నానండి. హ్మ్. ఎందుకంటే ఎంతమందికి దొరుకుతుంది ఆపర్చునిటీ అండ్ ఎంతమంది యూజ్ చేసుకుంటారు. సో, రైట్. ఆవిడ అంత కాన్ఫిడెంట్‌గా ఉండి నా పైన ట్రస్ట్ పెట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. హ్మ్. సో, ఆవిడకి ఎంత ఇష్టం ఉంటే ఆ పని చేస్తారు. సో, హ్మ్. అంటే సమంత గారిని, రాజ్ సార్‌ని కన్విన్స్ చేశారు ఆవిడ తను హ్మ్. చేయగలదు అని.
అండ్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనేది నా లక్ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చి ఈ అమ్మాయి బాగా చేస్తోంది అని వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో అది రైట్. ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే నేను ఇమీడియట్‌గా ట్రావెల్ చేశానండి. మరి ఇంకేం ఆలోచించలేదు. ఫైనాన్షియల్లీ వాళ్ళే చూసుకున్నారా? ఎందుకంటే యూఎస్ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండాలి, స్టే అదంతా కూడా మీకేం అనిపించలేదా? ఎవరు కేర్ తీసుకుంటారు లేదా నేనే తీసుకోవాలన్న డౌట్స్ వాళ్ళు ఉండేవా? చూసుకున్నారండి. ఫైనాన్స్ ఓకే. వైస్ వాళ్ళు చూసుకున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు చాలా వరకు చూసుకున్నారు. అమేజింగ్. ఇంకా రెమ్యునరేషన్ అండ్ ఆల్ యాహ్! మీరైతే అద్భుతంగా నటించారు. జీవించారని చెప్పాలి. కిరణ్మయి క్యారెక్టర్‌లో ఇలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి అనుకునేలా చేశారనమాట. మీరొక డైమండ్ అనుకోండి. సమంత గారు బంగారం అయితే స్టార్టింగ్‌లో చెప్పినట్టు. ఓహ్! అయితే థాంక్ యూ అండి.